పాకిస్తాన్ వాళ్ళు మేము ఎంతైనా ఫైట్ చేయగలుగుతాం, మన దేశంకి ఆ పవర్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది, యుద్ధం చేయగలుగుతాం వాళ్ళతో. కానీ మీలాంటి చదువుకున్న సన్నాసులతో యుద్ధం చేయలేం. ఎవడైతే ఈ మెసేజ్లు షేర్ చేస్తున్నాడో మానుకోండి. ముస్లింలు మన శత్రువులు కాదు, పాకిస్తాన్ వాళ్ళే మన శత్రువులు. పాకిస్తాన్లో అందరూ కూడా శత్రువులు కాదండి, టెర్రరిస్టులే మన శత్రువులు. పాకిస్తాన్లో చాలామంది ఈ దాడిని ఖండిస్తున్న వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? యుద్ధం వద్దు, ఇప్పటికే మనం కష్టాల్లో ఉన్నామని చాలామంది అక్కడ మాట్లాడుతున్న విషయం తెలుసా మీకు? టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన శత్రువులు, ముస్లిం సమాజం మన శత్రువులు కాదు. అర్థమైందా? వాళ్ళపైన మీరు ఏమన్నా చేసేది చేయండి. నిజంగా దమ్ముంది నాకు, నేను టెర్రరిస్టులు ఎదుర్కొంటానంటే పద, నువ్వు బోర్డర్కి పోయి ఫైట్ చేయి. ఇక్కడ ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటా పనికి మాలిన ఈ సోషల్ మీడియా మెసేజ్లు అయితే షేర్ చేయకు దయచేసి. ఎవడైనా సరే మీరు చేసే పనికి మాలిన చర్య వల్ల దేశంలో హిందూ ముస్లిం గొడవలు చెలరేగితే మాత్రం పాకిస్తాన్ని మీరే గెలిపించినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కడు.